ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల చుట్టూ తిరుగుతున్నాయి. వారిలో ఒకరు మెగా ఫ్యామిలీకి చెందిన హీరో, మరొకరు నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరో కావడం విశేషం. పైగా వారిద్దరూ బావా బావా అనుకుంటూ అత్యంత సన్నిహితులుగా ఉండే హీరోలు కావడం విచిత్రం. మరి ఆ ఇద్దరు హీరోలు కేంద్రంగా ఏపీలో కూటమి ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్ష వైసీపీ పార్టీల మధ్య ఎందుకు వార్ నడుస్తోంది? ఈ వార్లో ప్రతిపక్ష వైసీపీ ఆ ఇద్దరు హీరోలను ఎందుకు సపోర్ట్ చేస్తోంది? మరి ఆ స్టోరీ ఏంటో భారతి టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. మెగా ఫ్యామిలీకి చెందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి కొంతకాలంగా ఉప్పు నీరుగా గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ పదే పదే మెగా ఫ్యామిలీతో తనకు అవసరం లేదన్నట్టుగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా తనకు నచ్చితే వస్తా, నచ్చిన వాళ్ల కోసం వస్తా, నచ్చకపోతే రాను అన్నట్లుగా కామెంట్లు చేశారు. ఎన్నికలలో బన్నీ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికిషోర్ రెడ్డికి మద్దతుగా తన భార్య స్నేహారెడ్డితో వెళ్లి మరీ మద్దతు తెలిపి వచ్చారు. అదే టైంలో ఇటు తన మామ పవన్ కళ్యాణ్ జనసేన నుండి పోటీ చేస్తే బన్నీ అటువైపే చూడలేదు. పవన్ గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యాక మర్యాద పూర్వకంగా కూడా వెళ్లి కలవలేదు. అల్లు అర్జున్ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం, దాంతో పాటు నాకు నచ్చితే వస్తా, ఎక్కడికైనా వెళ్తా అని కామెంట్లు చేయడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీకు వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ వైసీపీ అభిమానులకు ఉత్సాహం తెప్పిస్తున్నాయి. దీనికి తోడు నాగబాబు వంటి వాళ్లు కూడా బన్నీని మనోళ్లు పరాయోళ్లు అని చేస్తున్న కామెంట్లకు వైసీపీ వాళ్లే రంగంలోకి దిగి కౌంటర్లు ఇస్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. అదే టైంలో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి అభిమానులకు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇది కూడా సహజంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వైసీపీ అభిమానులకు సంతోషం లాంటిదే. ఇక జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు ఎలాగూ వైసీపీలోనే ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే అటు మెగా ఫ్యామిలీని వ్యతిరేకించడం ద్వారా అల్లు అర్జున్ వైసీపీ అభిమానులకు మిత్రుడు అయితే, ఇటు నందమూరి ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కూడా వైసీపీ అభిమానులకు ఇప్పుడు హీరో అయిపోయాడు. ఇలా ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలకు సినిమాల నుండి సోషల్ మీడియా వరకు ప్రతి విషయంలోనూ ఫుల్ సపోర్ట్ చేసేందుకు వైసీపీ కాచుకొని రెడీగా ఉంది.